హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ నేను మాకున్న కొన్ని మెమరీస్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. అది మేము లాస్ట్ ఇయర్ దసరాకి కూర్గ్ ఇంకా మైసూర్ ట్రిప్ వెళ్ళాము. సో ఆ మెమరీస్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేశాను. సో మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ట్రైన్ వచ్చేలోపు మా యాంషికి అన్నం తినిపించి పడుకోబెట్టాను. ట్రైన్ వచ్చాక మేము కూడా అంతా సెటిల్ అయ్యి తింటున్నాము. సో నేను మా డిన్నర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ డే మేము బెంగళూరు రీచ్ అయ్యాము. అండ్ మేము బెంగళూరుకి బుక్ చేసుకున్నాము, మాకు తెలీదు. సో మాకు ఒక హాఫ్ డే వేస్ట్ అయింది దానివల్ల. నెక్స్ట్ టైం మీరు కూర్గ్ వెళ్ళాలి అంటే మీరు మైసూర్కి బుక్ చేసుకోండి ట్రైన్. సో ఒక హాఫ్ డే మిగులుతుంది మీకు, ఎందుకంటే మేము బెంగళూరు టు మైసూర్ టు కూర్గ్ వెళ్ళాల్సి వచ్చింది. చాలా లాంగ్ అయిపోయింది మాకు. అండ్ మేము చాలా ప్లేసెస్ విజిట్ చేయలేకపోయాము. ఇంకొకటి కావేరీ రివర్ ఒరిజిన్, ఇంకా దుబెరా ఎలిఫెంట్ క్యాంప్, ఇంకా చాలా ఒక 3-4 ప్లేసెస్ అసలు చూడలేకపోయాము ఒక హాఫ్ డే వేస్ట్ అవ్వడం వల్ల. కానీ కూర్గ్ మాత్రం చాలా బాగుంది. ఇది హిల్ స్టేషన్ కదా, అసలు ఘాట్ రోడ్ ఎక్కినట్టే లేదు. హ్యాపీగా వెదర్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అండ్ మాకు హాఫ్ డే టైం ఉండింది. అండ్ మన కూర్గ్ దసరా టైంకి కాబట్టి అక్కడ డీజే పెడతారంట నైట్. సో ముందే క్లోజ్ చేసేసారు. ఆల్మోస్ట్ 4 o'clockకే ఎంట్రన్స్లు ఎగ్జిట్లు కూర్గ్కి అన్నీ క్లోజ్ చేసేసినారు. సో మేము ఎక్కడికి వెళ్ళేది లేకుండే. సో అందుకని కూర్గ్ లోకల్ మార్కెట్ ప్లేస్కి మాత్రం విజిట్ చేశాము. సో గైస్, నేను మీకు ఇచ్చే నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే దసరాకి కూర్గ్ ఇంకా మైసూర్ వెళ్ళకండి. అయితే ముందైనా వెళ్ళండి, లేకపోతే తర్వాత అయినా వెళ్ళండి. దసరాకి మాత్రం వెళ్ళకండి, ఫుల్ రష్ ఉంది. సో గైస్, ఇది కూర్గ్ మార్కెట్ ప్లేస్. అండ్ మేము అక్కడే ఉన్న పిజ్జా హట్లో పిజ్జా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాము. సో మీకు ఈ పెద్ద జైంట్ వాల్ కనిపిస్తుంది కదా, అది న్యాచురల్ కెలామిటీస్ నుంచి కాపాడడానికి, కూర్గ్ని కాపాడడానికి కట్టారంట ఆ జైంట్ వాల్ అనేది. అండ్ ఇక్కడ మేమైతే దసరాకి వెళ్ళాం కానీ ఫుల్ రష్ ఉండింది. రష్ కాకుండా కూడా దసరా కదా, సో వాళ్ళు 7 డీజేస్ తీశారు. ఆల్మోస్ట్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మోగుతూనే ఉన్నాయి అవి. సో మాకు ఫస్ట్ డే నిద్రనే లేదు. అండ్ ద వెరీ నెక్స్ట్ డే సో మేము ఫస్ట్ జిప్ లైన్ వెళ్ళాము. అభి జిప్ లైన్ చేశాడు. ఇది చాలా పెద్ద ఉంది జిప్ లైన్. మనాలిలో చాలా చిన్నగా ఉండే, అక్కడ కూడా చేశాడు అభి. అండ్ దాని తర్వాత అబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అది కూడా బాగుంది, కానీ చాలా రష్ ఉండింది. అంటే ఫుల్ క్లమ్జీగా ఉండే. అక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది పక్కన, అది క్లోజ్ చేసేసినారు, ఎందుకో తెలియదు. క్రౌడ్ చాలా ఉండడం వల్ల మేము కొద్దిగా దూరంలోనే ఫొటోస్ దిగి రిటర్న్ అయిపోయాము. కాకపోతే నేచర్లో అలా నడుస్తూ వెళ్తే మస్తు అనిపించింది. అభి ఉన్నాడు కదా, మంచి కంపెనీ అభి. అండ్ ఫుల్ జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా ట్రిప్ అయితే ఎంజాయ్ చేసాం మేము ఫుల్. అండ్ చాలా క్రౌడ్ ఉంది, హాలిడేస్ టైం కదా. అండ్ అబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళే వేలో పెద్ద చెట్లు ఉన్నాయి గైస్. అసలు ఆకాశాన అంటే అంత చెట్లు ఉన్నాయి, అసలు చాలా లావు ఉన్నాయి. నాకు తెలిసి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నట్టున్నాయి చెట్లు. చాలా బాగుంది. అండ్ వాటర్ ఫాల్స్ నేను ఇది ఫస్ట్ టైం చూడడము. అండ్ దీని తర్వాత ప్లాంటేషన్కి వెళ్ళినాము, కాఫీ ప్లాంటేషన్కి. సో ఇక్కడ కనిపిస్తున్న డెకరేషన్ చెట్లు ఉన్నాయి కదా, అవి వెడ్డింగ్స్కి రియల్గా వాడతారంట. అండ్ అక్కడంతా ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ గురించి. అండ్ అక్కడ ఓన్లీ కాఫీ ట్రీసే కాదు, కాఫీ ప్లాంట్సే కాదు, ఇంకా వేరే ట్రీస్ కూడా ఉన్నాయి. అవకాడో, ఇంకా ఆప్రికాట్, ఫిగ్, ఇంకా చాలా చూపించాడు. కోకో, మ్యాంగో, బనానా, అన్నీ చాలా ట్రీస్ ఉన్నాయి. కూర్గ్లో ఉన్న వెదర్కి పెరిగే ప్లాంట్స్ని కూడా చూపించారు, కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బెర్రీస్ అట్లాంటివి. అండ్ కాఫీ ఎలా తయారు చేస్తారు బీన్స్ నుంచి అనేది కూడా చూపించారనమాట. దీని తర్వాత లంచ్ చేసుకొని మేము మ్యూజియం వెళ్ళాము. నేను ఇక్కడ ఒక ఫోటో డిస్ప్లే చేస్తా, అదేంటో మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి, చూద్దాము ఎవరు కరెక్ట్గా కమెంట్ చేస్తారు. నేను అది మ్యూజియంలో చూశాను. నెక్స్ట్ మేము కూర్గ్ ప్యాలెస్కి వెళ్ళాము.
బాగుంది గైస్ కూర్గ్ ప్యాలెస్. మనకి రైట్ సైడ్లో కనిపించింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపించేది కొత్త ప్యాలెస్. దీని ముందు ఉన్నవే డీజేస్, అవే నైట్ అంతా మా చెవులలో మోగింది. అండ్ గైస్ డీజే అంటే ఏంటో అనుకునేరు, తెలుగు పాటలు కూడా పెట్టారు అందులో నైట్. ఇది ఓల్డ్ ప్యాలెస్ గైస్. ఇది ప్రజెంట్ అంటే లోపలికైతే అలో ఏం లేదు, బయటనే చూసేసి వచ్చాము. కొత్త ప్యాలెస్లో కూడా రెనోవేషన్స్ జరుగుతున్నాయి, అందులో కూడా లోపలికి అలో చేయలేదు, బయటనే ఫొటోస్ దిగేలా పెట్టారు. అండ్ మేము ఇక్కడ వాల్ అంతా వాక్ చేసాము, నేను అభి. మంచిగా అనిపించింది ఆ వెదర్కి. నేను అభి మాయాన్షి కలిసి వాక్ చేసాము. మస్తు ఉండింది వెదర్ అయితే ఆ రోజు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, ఫుల్ కష్టపడ్డా కూడా, చాలా చాలా నడిచాము అప్పుడు. అభికి చెప్పా లైఫ్లో అసలు రెస్పాన్సిబిలిటీస్ అసలు లేనప్పుడు ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే అది కూర్కొచ్చి సెటిల్ అవుదాము అని చెప్పా. అంత బాగుంది వెదర్ అయితే, నాకైతే చాలా నచ్చింది అక్కడ ఉన్న వెదర్. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి రాజాసెట్కి వెళ్ళాము. రాజాసెట్ అంటే రాజు అక్కడ నిల్చొని మొత్తం కూర్గంతా చూసేవాడంట. అంటే అక్కడ నిల్చుంటే మొత్తం కూర్గంతా కనిపిస్తుంది. సో బేసిక్గా ఆ ప్లేస్ స్పెషాలిటీ అది. అక్కడ కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. ఆ ఓంకారేశ్వరి టెంపుల్లో 2 టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ మేము ఒక టెంపుల్ ఫినిష్ చేసుకొని ఇంకో టెంపుల్కి వెళ్ళాము. ఇంకో టెంపుల్ దగ్గర ఒక కోనేరు ఉంది, అందులో టార్టాయిసెస్ ఉన్నాయి, బాగున్నాయి. అండ్ అక్కడ కోనేరు దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మెయిన్ టెంపుల్ విజిట్ చేసినాము. మెయిన్ టెంపుల్లో కెమెరాస్ అలో లేవు కాబట్టి నేను తీయలేదు ఎక్కువ వీడియో, దొరికిన కాడికి తీసిన. అండ్ దీని తర్వాత కొద్దిగా లైట్గా వర్షం పడడం స్టార్ట్ అయితే ఇంకా మేము హోటల్కి వెళ్ళిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. పార్ట్ 2లో కలుద్దాము. బాయ్ బాయ్.